హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్లో నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి. ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే మనము మటన్ను బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ మ్యాగ్నేట్ కోసం అయితే మనము ఆల్ స్పైసెస్ అనేవి కలుపుకొని పెట్టుకోవాలి. లైక్ కారం పౌడర్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ఇక్కడ లాస్ట్లో అయితే పెరుగు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇక్కడైతే నేను కుక్కర్లో అయితే మటన్ కర్రీ అనేది చేస్తున్నాను. ఇక్కడైతే తగినంత ఆయిల్ తీసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఓల్ గరం స్పైసెస్ ఉంటాయి కదా, సో స్పైసెస్ అన్నీ ఇక్కడ వేసుకున్న తర్వాత 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. దాని తర్వాత ఒక టమాటో అనేది వేసుకుంటున్నాను. గ్రేవీ కోసం అయితే టమాటో వేసుకోవాలి, అది ఆప్షనల్. నెక్స్ట్ అయితే ఇక్కడ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ ఆయిల్ పైకి వచ్చేంత వరకు దాన్ని ఉడకనివ్వాలి. నెక్స్ట్ అయితే మనము తగినంత వాటర్ తీసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దాని తర్వాత లాస్ట్లో అయితే మనము గరం మసాలా అండ్ అలాగే కొత్తిమీర వేసుకుంటే మటన్ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో